విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన అలాగే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేష్ గారు పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళారు. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా నారా లోకేష్ గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీని వెనక కుట్ర ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన అలాగే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించేందుకు నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళడం, కొంతమంది ఉద్దేశపూర్వకంగా లోకేష్ గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా చూసాం మనం. ఏంటి అసలు అడ్డుకోవడం వెనక ఏదైనా కుట్ర ఉందా అంటే ఏం చెప్తారు? అంటే జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అక్కడ వెళ్ళి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళేది ఏంటంటే అట్లాంటి విపత్తులు ఏదైనా జరిగినప్పుడు వెళ్తే వాళ్ళని ఆదుకోవటానికి అనేది కంపల్సరీ వెళ్తారు. సరే, లోకేష్ గారి ఉద్దేశం అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలు, అక్కడ ఎవరైతే దెబ్బలు తగిలిన వాళ్ళే కావచ్చు, చనిపోయిన వ్యక్తులే కావచ్చు, ఆ కుటుంబాల ఇబ్బందుల్లో ఉండటం కానివ్వండి, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడమే కానీ ఇవన్నీ కూడా సిచ్యువేషన్ అక్కడ చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే క్షతగాత్రులు అనే వాళ్ళు ఎక్కువ ఆడ ఉంటున్నారు కాబట్టి ఆ బాధలు వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి ఏం కావాలనేది చూడాలి. ఏ పార్టీస్ అయినా ఫస్ట్ చేయాల్సిన పని అది. అంటే ఇక్కడ భేషజాలకు పోకుండా, పార్టీలు ఆధిపత్యం కోసం పోరాడకుండా ఏ పార్టీ చేయాల్సిన పనైనా అది ఫస్ట్ ఎవరికి తోచింది వాళ్ళు ఆదుకునేటట్టు చేయాలి. కానీ అక్కడ పరిస్థితి ఎందుకు సిపిఎం వాళ్ళు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఏదైతే లోకేష్ గారు పరామర్శించడానికి వెళ్తే అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, తెలంగాణలో కూడా చూసాం, సిపిఎంకు సంబంధించిన వ్యక్తి నాగేశ్వరరావు గారు అంటే తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, జనసేన గురించి కానివ్వండి, బీజేపీ గురించి కానివ్వండి, ఆ కూటమిని గురించే ఒక విమర్శ అనేది పెద్దది చేశారు. సో అది ఆయనకి తెలిసినట్టు, ఆయన చూసినట్టు మాట్లాడాడు. దాని గురించి పెద్ద చర్చ అయింది, దాన్ని ఎటో డైవర్షన్ తీసుకుంది. కానీ అక్కడ చేసింది కూడా సిపిఎం వాళ్ళే కదా. తెలంగాణలో ఇష్యూ ఇంత క్రియేట్ చేసింది కూడా వాళ్లే కదా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇలాంటివి చేస్తున్నారు అని అంటే బాధిత కుటుంబాలను మంత్రి లోకేష్ గారు పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే లోకేష్ గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారంటారు. అదే మనకు కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే వాంటెడ్లీ, అంటే అక్కడ ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళని ఓదార్చాల్సిన బాధ్యత యాక్చువల్లీ నారా చంద్రబాబు నాయుడు గారికే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, లోకేష్ గారికైనా కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనిత గారు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. అందరూ కూడా అదే ప్రయత్నం మీదే ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టరు ఆయన కానివ్వండి, అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఉండి ఆయన పర్యవేక్షిస్తున్నారు, ఏ అవసరాలన్నీ చూస్తున్నారు. లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఇలా చేయడం అనేది వాంటెడ్లీ వాళ్ళు ఒక టార్గెట్గా చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇది వైసీపీతో కుమ్మక్కయ్యారు సిపిఎం వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్న పనే ఇది. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని, సో వైసీపీ అండ్ సిపిఎం సిపిఐ అన్నీ కలిసి చేస్తున్నాయేమో ఇలాంటి. అంటే అసలు ఆ ప్రమాద ఘటన ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికి, అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. దాన్ని అడ్డుకుంటే ఏమొస్తుంది అంటారు అసలు? అంటే ఇప్పుడు అడ్డుకొని ఏదో ఇష్యూ చేసి మాట్లాడడం అనేది వాళ్ళకి అలవాటైంది. ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడైనా ఏం అడగాలి, ఫస్ట్ వాళ్ళని సేఫ్గా ఉండే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంతమంది పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలి, అసలు చనిపోయిన వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చూడాలి. వాళ్ళకి ఏ రకంగా భరోసా ఇవ్వాలనేది. యాక్చువల్లీ ఈరోజు గవర్నమెంట్ అంటే లోకేష్ గారు కానీ వీళ్ళ అందరూ వెళ్ళినది కూడా కారణం ఏంటంటే, సో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఎంతమంది చనిపోయారు, ఏ ఉద్యోగం చేసే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి పిల్లలు చదువుకునే పిల్లల, కొంచెం పెద్దవాళ్ళ, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వచ్చా. అంటే ఇప్పుడు ఏ సెంట్రల్ గవర్నమెంట్ తన ఏదైతే చెప్పిందో దాని ఫండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని ఇమీడియట్గా తక్షణమే అవన్నీ వాళ్ళ అకౌంట్లోకి జమ అయ్యేటట్టు 25 లక్షలు చెప్పారు కాబట్టి అది వాళ్ళ అకౌంట్కి జమ అయ్యేటట్టు చూడటం. ఎవరైతే గాయాలు తగిలిన వాళ్ళకందరికీ 10 లక్షలు ఇవ్వటం కానివ్వండి. అదేలాగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 2 లక్షలు కానివ్వండి. గాయపడ్డ వాళ్ళకేమో 50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వటం కానివ్వండి. ఇవన్నీ అది కూడా కాకుండా ఇంకా చెప్పారు, ఇన్సూరెన్స్లు ఉంటాయి,
ఇంకా కంపెనీ తరపున నుంచి కూడా వచ్చేది, స్టీల్ ప్లాంట్ తరపున నుంచి వచ్చేది ఉంటుంది. ఇలాంటివి అన్నీ కూడా కలిపి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి, ఇంకా పెద్ద మొత్తంలోనే వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు. ఇక్కడ లోకేష్ గారు ఎస్పెషల్లీ వాళ్ళ కుటుంబ పరిస్థితులను కూడా ఆయన అంచనా వేసే చెప్తున్నారు. అంటే ఏదైనా ఇప్పుడు ఒక మనిషి పోతే రీప్లేస్ అయితే చేయలేరు, ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేని పరిస్థితి. సో దానికి అందరూ బాధపడుతున్నారు. దాన్ని ఘటన జరగడం దురదృష్టకరం. దాన్ని మనం ఇంకా ఎవరు చేసే పని కాదు, అది ఒక ప్రకృతి విపత్తు. ప్రభుత్వాలు ఏం చేయాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలనేది ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, నిర్ణయం తీసుకుంటున్నాయి. ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, నెక్స్ట్ ఇప్పుడు జరిగిన ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకా గతంలో నెక్స్ట్ ఎప్పుడు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ కుటుంబాలలో కూడా ఎవరికైనా అంటే చదువులు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేది కానివ్వండి, సో ఆ కుటుంబంలో ఎవరికైనా ఒకళ్ళకి ఉద్యోగ అవకాశం ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో తక్షణమే వాళ్ళకి ఖర్చులకి కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడా కూడా క్షతగాత్రులు మాకెవ్వరూ లేరు అనే ఫీలింగ్ లేకుండా గవర్నమెంట్ అంటే ఎవరైతే ప్రభుత్వం అంతా వెళ్ళి ఆదుకునే ప్రయత్నంలో అక్కడే ఉండిపోతున్నారు. కానీ ఇంత జరుగుతుంది, ఇంత చేస్తున్నారు, మనము అండగా ఉండాల్సింది పోయి ఈ సిపిఎం వాళ్ళు ఎందుకు దీన్ని ఇష్యూ చేయాలి, దీన్ని పెద్ద టాపిక్ లాగా చేసేసి దీని గురించి చర్చించుకోవాలి అని వాంటెడ్లీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాంటెడ్లీ చేస్తున్న ప్రయత్నమే ఇది. లోకేష్ గారిని టార్గెట్ చేయటమా, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటమా. వాళ్ళ బాధ ఏంటంటే నెక్స్ట్ ఇదే కూటమి కానీ వస్తే సో ఎక్కడ కూడా కాంగ్రెస్కి ఇది ఉండదు, అవకాశం ఉండదు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా సిపిఎం సిపిఐ వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా కాంగ్రెస్తో కలిసే వెళ్తారు. సో వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వాన్ని వీక్ చేయాలనేది. సో ఆ ప్రయత్నంతోనే లోకేష్ గారిని అడ్డగించడం కానివ్వండి, ఇలాంటి ప్రయత్నం చేయటం కానివ్వండి. తెలంగాణలో కూడా అలాంటి మాటలు, ముఖ్యంగా అసలు ప్రమాద ఘటన తరువాత నారా లోకేష్ గారు ఆ ప్రదేశానికి వెళ్ళి అసలు ఆ ఘటనకు కారణం ఏంటనేది తెలుసుకోవడం, అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అక్కడికి వెళ్ళడం, దాంతోపాటుగా కేజీహెచ్ హాస్పిటల్కి ఆయన వెళ్ళడం, మృతదేహాలని ఆయన చూడడం, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఇవన్నీ చూసాం. అసలు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటారు? కొంతమంది అది చేయటం అనేది కామన్గా వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఓన్లీ గవర్నమెంట్ని వీక్ చేయాలి, ప్రభుత్వాన్ని తప్పిదంగా చూపెట్టడం, బూచిగా చూపెట్టాలి గవర్నమెంట్ని. ఈ రోజుని అంటే వీళ్ళు ఎలా ఉందంటే ఏ అవకాశం అంటే కొన్ని ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేని విషయాలు కొన్ని జరుగుతుంటాయి కదా, జరుగుతున్న వాటిని కూడా గవర్నమెంట్కి బ్లేమ్ చేయాలి, ప్రభుత్వం మూలాన జరిగిందనేది ఇట్లా బ్లేమ్ చేయాలి. అసలు ఈ ఇష్యూ ఎంతమంది చనిపోయారు ఏంటనేది అందరూ మీడియా ముందు కానివ్వండి, ఎవరెవరు చనిపోయారు ఇవన్నీ కూడా ఇదిగా ఉంది, కొంచెం టెన్షన్ వాతావరణం. ఇలాంటి టైంలో మనం ఇక్కడ వెళ్ళి ధర్నా చేసి మనం ఫోకస్ అవ్వాలి. ఇది నీచమైన రాజకీయ చిత్రత లాగా కనపడుతుంది. దీనిలో యాక్చువల్లీ ఎవరైనా ప్రజలకు మేలు చేయాలనుకున్న వాళ్ళు ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, సో ఇంకేమైనా బెటర్మెంట్ కావాలి, ఇప్పుడు చేస్తున్నది సరిపోకపోతే మీరు నెక్స్ట్ మళ్ళీ అడగండి. అంటే మీరు వెళ్ళి మీరు ఒక పార్టీ కదా, సో ఆ ప్రజలకు ఏం కావాలని మీరు గవర్నమెంట్ని అడగచ్చు. అంతేగాని ఇప్పుడు వెళ్ళిపోయాడు ధర్నా చేసి ఆ ఇన్సిడెంట్ అక్కడే ఉంది, అవన్నీ అక్కడే ఉన్నారు, వాళ్ళకి అసలు వాళ్ళ దాకా వెళ్తే కదా వాళ్ళ బాధలు ఏంటో చూడాలి, వాళ్ళకి ఏం కావాలో చూసేది. సో ఇదన్నీ కావాలని వాంటెడ్లీ సిపిఎం వాళ్ళు కావాలని వాంటెడ్లీ చేస్తున్నట్టే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.